నేను నిన్న నైట్ అంతా పడుకోవాలా ఎపిసోడ్. ఆ రివ్యూ చాలాసేపు అప్లోడ్ అయింది. దాని తర్వాత రీల్స్ చేసుకున్నా, వాటిని ఎడిట్ చేసి పెట్టుకున్నా. 4:35 అయింది, మావాడు వచ్చాడు, ఇద్దరు రెడీ అయ్యాను, నేను వెళ్ళాను, టిఫిన్ చేసాం, సినిమాకి వెళ్ళిపోయాం. దాని తర్వాత కూడా ఏదో పనులతో, ఇంకొక వీడియోలతో, దాంతో దీంతో మొత్తానికి అయిపోయింది. రాత్రి ఇందాక 8:30కు పడుకొని ఒక 2 hours 11:30 వరకు పడుకున్నా. ఇంత చేసినా రాని ఆ నీరసం నాకు ఈ ఎపిసోడ్తో వచ్చేసింది మామ. ఎంత నీరసం వచ్చిందంటే ఎపిసోడ్ బొక్క కాదు, బొక్కయ్యా, ఏమీ లేదు. అరే క్రియేటివ్ టీమ్ అసలు ఏమి మినిమం ఆలోచించలేదు అనిపించింది. 2 ఆబ్జెక్ట్స్ పెడితే ఈజీగా చెప్పేస్తున్నారు. కనీసం 3 ఎంత ఖర్చు అవుతుంది? కనీసం 3 పెట్టచ్చు కదా. పోనీ తయారు చేసిన 2 ఆబ్జెక్ట్స్ ఏమైనా దగ్గరగా ఉన్నాయంటే వాళ్ళంత దూరం నుంచి చెప్పేశారు ఏది రియల్ ఏది ఫేక్ అని. అన్నీ చెప్పేస్తున్నారు, అన్ని సేమ్ ఆన్సర్స్. ఏముంటుంది, ట్విస్ట్ ఏముంటుంది? మీరు ఏదో చెప్తా ఉంటే మనం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతా ఉంటే, దాని మీద గొడవలు అవుతా ఉంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదైనా చూడాలనిపిస్తుంది. ముగ్గురు రైట్ ఆన్సర్లు, ఎవరు ఎలిమినేట్ అవ్వట్లేదు, బోర్డు మీద ఒకటి 2 అని చెప్పి అదేదో పారాయణ ర్యాంకింగ్స్ లాగా అట్లా వెళ్తున్నాయి. ఏముంది అంటే మనం నైట్ సాక్రిఫైస్ చేసి చూసి ఇప్పుడు ఎంతమంది మనం ప్లాన్ చేసుకుంటారు మావా. ఒకళ్ళు జాగింగ్ చేయాలనుకుంటారు, మన రివ్యూస్ పెట్టుకొని, ఒకళ్ళు నిద్రపోవాలనుకుంటారు, ఒకళ్ళు ఇంటి పని, ఒకళ్ళు వంట పని, ఒకళ్ళు పెరట పని, ఒకళ్ళు బట్టలు ఉతకడం, ఈ ఎన్ని వర్కులు ప్లాన్ చేసుకుంటారు. అన్నీ పోతాయి. ఇప్పుడు ఇలాంటి ఎపిసోడ్స్ మనం ఏం మాట్లాడితే ఎంత మాట్లాడతాం, మాకైతే 2-3 పాయింట్లు ఉంటాయి, అందుమించి ఏమి లేదు ఆడ. సింపుల్. చలో, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. సో ఎపిసోడ్ ఏం లేదు కాబట్టి ఆదాన్ సుధీర్ ఫోటో పెట్టా. ఎందుకు పెట్టారంటే ఆదాన్ సుధీర్ కన్ఫర్మ్ అయ్యాడు. మనం మొన్న వీడియో చేసాం, బిగ్ బాస్కి వచ్చే సెలబ్రిటీస్ లిస్ట్ అని చెప్పి. సో దాని కంటిన్యూషన్ ఇంకొక నేము ఆదాన్ సుధీర్. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టాను, బిగ్ బాస్కి వచ్చే మేల్ కంటెస్టెంట్స్ ఎవరని చెప్పి లిస్ట్ పెట్టా. అందులో ఒకళ్ళిద్దరు మేబీ డ్రాప్ అవ్వచ్చు, కానీ ఇంకా మొత్తం వాళ్ళలోనే ఉంటారు. ఇంకా ఫిమేల్లో 2 కానీ 3 కానీ ఉంటారు, వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇక్కడ జరిగే పరిణామాలు, నిన్న ఏదైతే ఝాన్సీ ఎవరైతే అవుతారో దాన్ని బట్టి అక్కడ నెంబర్ డిసైడ్ అయ్యి ఉంది, లింక్ ఉంది. కొంతమంది ఆల్రెడీ అప్రోచ్ అయ్యి ఉన్నారు, వాళ్ళు రామని చెప్పి బయటికి పోస్టులు కూడా పెట్టారు, బట్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. చూద్దాం, అది ఇంకా డిసైడింగ్ అవ్వలేదు అనమాట. సో అది అయిన తర్వాత మనకి లిస్ట్, ఈ 2 రోజుల్లో లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. August 31 మ్యాక్సిమం September 1 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అయిపోగానే ఫైనల్గా ఇంకో వీడియో చేసుకుందాం అంతే. దాంతో మనం కొబ్బరికాయ కొట్టేసి వీళ్ళే కంటెస్టెంట్లు అని చెప్పచ్చు. అప్పుడు కూడా 99.999% ఆ స్టేజ్ మీదకి వచ్చే హౌస్లోకి లేదా అక్కడ లోపల ఏదైనా జరగచ్చు, ఆ 0.01%లో. సో ఆదాన్ సుధీర్ రాబోతున్నాడు, అది సంగతి. సరే, ఇంక ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందామా? ఏం మాట్లాడుకుంటాం, ఏం లేదు. 3-4 పాయింట్లు ఉంటాయి. ఆ 3-4 పాయింట్లు తొందరగా చెప్పేస్తా. 3-4 పాయింట్లు అయినా సరే మీరు లైక్ కొట్టి చూడొచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు కదా. హైప్ అంటే పోనీ వారానికి 3 వీడియోలు ఇవ్వాలి, అది వేరే విషయం. కానీ లైక్ అనేది ఈజీనేగా, ఇవ్వచ్చు కదా. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఫైర్ చూడలేదంట వీళ్ళు. ఏం ఫైర్ ఏందో అసలు, ఏముంది ఏం చూడటానికి? ఏమీ లేదు. ఎవరిని పిలిచారు వీళ్ళు? ప్రియాంక, బాగి, ఆర్కే, గాయత్రి. మీలో ఎంత మట్టుకు మీరు ఫైర్ చూడలేదు. కమాన్ ఫైర్, గివ్ మీ సమ్ ఫైర్. ఇఫ్ ద ఫైర్ ఫైర్స్ యూ, ఫైర్ విల్ బి ద ఫైర్, ఐఎమ్ ద ఫైర్, ఐఎమ్ ది ఫైర్ అని చెప్పేది డైలాగ్ కూడా చెప్పుకున్నారు. అపూర్వ, నువ్వేమో మధ్యలో ఉన్నావు, అటు ఇటు కాకుండా. నాకు అదే అనిపిస్తుంది, అపూర్వాన్ని ఏదో ఇగ్నోర్ చేయలేకపోతున్నావు, ఆర్ కన్సిడర్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే ఆ అమ్మాయిలో స్కిల్ ఉంది, మంచిగా ఆర్గ్యుమెంట్స్ కానీ ఏదైనా. బట్ ఇక్కడ మిగతా వాటిల్లో కూడా ఏదైనా ఫైర్ ఉండాలి కదా. ఇలా అన్నట్టు ఫైర్ అన్నట్టు అది ఏదైనా ఉంటే, గెలిచమ్మ ఓడేమన్న తర్వాత సంగతి ఉంటే ఆవిడని అటైనా ఇటైనా వేయచ్చు. సో మధ్యలో ఉండిపోతున్నారు. సో వాళ్ళకు కూడా అదే డౌట్, మనకు కూడా అదే డౌట్, అలాగే ఉండిపోయారు. నెక్స్ట్ షీముకి, బాగి నా చేతుల్లో పెట్టిన కార్డు ఏదైతే ఉందో అది గేమ్లోకి రాబోతుంది, బ్లైండ్ కార్డు. సో అది ఈరోజు నేను తీసి ఎవరికో ఒకరికి ఇస్తా అని చెప్పారనమాట. ఈరోజు థీమ్ ఏంటి అంటే వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ ఫేక్. ఇది లాస్ట్ ఇయర్ యూనివర్సిటీలో కూడా ఇలాంటి రౌండ్ జరిగింది, టాస్క్ ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పి. అదే దీనికన్నా చాలా బెటర్గా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అందులో వాళ్ళు రియల్ అనుకుంటే ఫేక్ అయింది. నవదీప్ షూ వచ్చింది, మీకు గుర్తుందా? ఈరోజు నవదీప్ రిలేటెడ్గా తీసుకొచ్చారు. సో ఎవరైతే 4 ఎల్లో కార్డ్స్ ఉన్నారో ఆ 4 ఎల్లో కార్డ్స్ని రమ్మన్నారు. గాయత్రి, రోహిత్, సృష్టి, ఆర్కే. ఎందుకు రమ్మన్నారంటే సరదా, జస్ట్ ఫర్ ఫన్ అంతే. సో అడిగారు అనమాట, వీళ్ళలో ఎవరు ఫేక్ ఎవరు రియల్ అని చెప్పి. ఫేక్ రియల్ కోసం జరుగుతుంది కదా థీమ్. సో దీంతో స్టార్ట్ చేశారు ఒక ఆర్గ్యుమెంట్ ఏదైనా వస్తుందని చెప్పి. గాయత్రి వచ్చేప్పటికి సృష్టి ఈజ్ ఫేక్, ఆర్కే ఈజ్ ఫేక్, రోహిత్ ఒక్కడే రియల్. ఎందుకంటే రోహిత్ జెన్యూన్ పర్సన్, ఏదంటే అది చెప్తాడు, హానెస్ట్గా ఉంటాడు, డే 1 నుంచి అలాగే ఉన్నాడు. ఎక్కడ మన ముందు మాట్లాడినా, బిహైండ్ ద స్టేజ్ మాట్లాడినా ఒకేలా ఉంటాడు అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా. ఈ స్టేజ్ మీద మాట్లాడుకుంటారు, రెడీ అవుతా మాట్లాడుకుంటారు, బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు. మీకు తెలుసా, రెడీ అయ్యేటప్పుడు కూడా వీళ్ళకి ఒక రూమ్ ఇస్తారంట అందరు. వీళ్ళకి ఒక రూము, వాళ్ళకి ఒక రూమ్ అన్నట్టు. సో అందరూ అక్కడే ఉంటారు. సో మాట్లాడుకుంటారు, చాలా విషయాలు డిస్కషన్లోకి వస్తాయి. జడ్జి ఏంటి ఇలా అన్నారు, నువ్వేంటి ఇలా అన్నావు, నువ్వు నాకు ఈ రీజన్ ఎందుకు ఇచ్చావు అని చెప్పి అవన్నీ ఉంటాయి ఆ డిస్కషన్లు. సో ఇచ్చినప్పుడు ఏదో ఒక రీజన్ ఏదో చెప్పారనుకోండి, స్టేజ్ మీద ఒకటి చెప్పి బయట ఒకటి చెప్తే వాళ్ళకి కట్టింగ్ ఉంటుంది కదా, అట్లాగా ఆ ఉద్దేశం అనమాట.
ఆర్కే మనసులో ఉన్నది బయటికి చెప్పడు, హానెస్ట్గా ఉన్నాడు అని చెప్పి ఆర్కే ఫేక్. సృష్టి ఇక్కడ పెట్టిన పాయింట్స్ అక్కడ పెట్టిన పాయింట్స్ సేమ్ ఉండవు. అంటే స్టేజ్ మీద పెట్టినవి బయట పెట్టినవి, స్టేజ్ మీద ఏమైనా గట్టిగా మాట్లాడటం బయటికి వెళ్ళక మామూలుగా మాట్లాడటం అలా ఏం చేస్తారేమో. సో అలాగా. నెక్స్ట్ రోహిత్ వచ్చేప్పటికి రియల్ గాయత్రి అన్నాడు. మరి గాయత్రి తనని రియల్ అన్నది అని చెప్పి మరొడు తిరిగి రియల్ అన్నాడా, మరి నిజంగా రియల్ అనిపించిందా ఏంటన్నది ఆయనకే తెలియాలి. రియల్ ఇస్ గాయత్రి, రెస్ట్ ఫేక్. అంటే ఆర్కే కానీ సృష్టి కానీ ఫేక్ అని చెప్పి ఆర్కే నేను కాంపిటీషన్లో ఉన్నప్పుడు జెన్యున్గా నువ్వు కాంపిటీషన్ అని నేను తీసేయకుండా లీడర్ దాంట్లో తీసేయకుండా సో ఫేక్ రీజన్స్ చెప్పాడు, అబద్ధాలు ఆడాడు, సో నాకు అది నచ్చలేదు అందుకని ఫేక్ అని చెప్పి. సృష్టి వచ్చేపాటికి ఫేక్ అని చెప్పాను కానీ ప్రోస్ అండ్ కాన్స్ అంటే చెప్పగలను. షీ ఈజ్ నాట్ ఫేక్. ఆన్ స్టేజ్ ఒక పాయింట్స్ ఉంటాయి, బ్యాక్ ఆఫ్ స్టేజ్ ఒక పాయింట్స్ ఉంటాయి అని చెప్పి. గాయత్రి వచ్చేప్పటికి ఆన్ స్టేజ్ ఆఫ్ స్టేజ్ ఒకే పాయింట్స్ ఉంటాయి అవి అని చెప్పారనమాట. అందుకే తను ఫేక్ కాదు అని చెప్పాడు. దాని తర్వాత ఆర్కే వచ్చేప్పటికి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి కొద్దిగా స్టార్ట్ అయింది. సో రియల్ సృష్టి తన ఒకటే రియల్, మిగతా ఇద్దరు ఫేక్. సో గాయత్రి ఉన్నది ఉన్నట్టు చెప్పరు, మనసులో ఒకటి బయట ఒకటి చెప్పుకుంటారు. సో రోహిత్ శర్మ ఎవరి దగ్గర హానెస్ట్గా ఉన్నాడు, బాగానే మాట్లాడతాడు, బట్ మనలో ఉన్న నెగిటివ్స్ పక్కన వాడికి చెప్పడు. మనలో ఉన్న నెగిటివ్స్కి పక్కన ఉన్నవాడికి చెప్తాడు. ఇది చెప్పారు చెప్తే నాకు అర్థం కాల. మనలో నెగిటివ్స్ ఎందుకు సీపీ కరిగాడు, నీకు నెగిటివ్ చెప్తావా అని చెప్పి చెప్పను. సో ఏందో చెప్పాడు మామ, కన్ఫ్యూజ్డ్గా అనిపించింది. సృష్టి గారు మనసులో మాట డైరెక్ట్గా చెప్పేస్తారు, ఆనెస్ట్గా ఆడతారు. సో ఏదైనా మొహం మీద ఉంటారు అన్న విధంగా వీళ్ళిద్దరికి అనిపించింది, ఈయన కనిపించలే. వీళ్ళిద్దరికి సృష్టి బ్యాక్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అనిపించింది, ఈయనకి మాత్రం విడిగా అనిపించింది. ఆయన ఏం చెప్పాడు దాని తర్వాత దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగినట్టున్నారు, అది మనకు కట్ చేశారు. ఆయన ఏం చెప్పాడు, నిన్న గేమ్ చూడొచ్చు మీరు, శాలిని గారి మిస్టేక్ నిన్న గేమ్లో ఏదైతే ఇక కాలుతో తనుకున్నారు ఫుట్బాల్ ఆడుకున్నారు చూడండి వాటర్ అది. సో శాలిని గారిది మిస్టేక్ చేశారు నిన్న, తను రియల్గా ఉండింది అంటే తినేమో రియల్గా ఉండింది, సో ఏదైనా ఆనెస్ట్గా ఉంటుంది. శాలిని గారు ఫేక్ చేశారు అని చెప్పి ఆయన ఒక ఎగ్జాంపుల్గా దాన్ని తీసుకొచ్చాడు. బిందున బిందు గారు శ్రీముఖ్ గారు ఎవరో తన స్ట్రాటజీ కదా, అంటే శాలిని కోసం చెప్తారు తన స్ట్రాటజీ కదా అంటే ఆడికి అంటే హానెస్ట్గా ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే శాలిని గురించి చెప్పాలనుకోవట్లే ఆయన. సృష్టి హానెస్ట్గా ఆడారు, ఒక మాట మాట్లాడుకున్నారు, ఆవిడ నిలబడలేదు కానీ ఈవిడ నిలబడింది అని మాట్లాడుకున్నారు. కానీ ఆవిడ అనగానే ఆవిడ కూడా గేమ్లోకి వచ్చేసి ఇదిగా టాస్క్లోకి పుల్ చేసినట్టే. సో ఆవిడ అనగానే ఆవిడ ఎందుకు గురికినిద్ది, నేను అగ్రీ చేయను అని చెప్పి లేచిద్ది. మామూలుగా వీళ్ళందరూ తెలుగు ముదురు దేశ ముదురు స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తుంటారు. అలాంటి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా వాడుకోకపోతే ఎలాగా? కరెక్టే, అమ్మాయి రావాలి, అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవాలి. కానీ ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. దానివల్ల మనకి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా అని ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఎంటైర్ థింగ్లో ఏమైందని చెప్తా. శాలిని ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ అనగానే ఆడికి ఫస్ట్ మీరు ఇప్పుడు మాట్లాడకూడదు. నిన్నేమన్నారు నాకు నిన్న గేమ్లోని ఎట్లా మాట్లాడకుండా ఉంటారు? ఆవిడ పేరు మీరు చెప్పిన తర్వాత ఆవిడ ఇప్పుడు పొగుడుతూ చెప్పారా మీరు తోపు మీరు తురుము అని చెప్పి మీరు నెగిటివ్గా చెప్పినప్పుడు అమ్మాయి రాకుండా ఇప్పుడు అగ్రీ చేయకుండా ఉంటే అమ్మాయి ఒప్పుకున్నట్టు అయిపోద్ది కదా. సో అమ్మాయి వస్తుంది. నేను మోసం చేశాను అంటున్నావు, అలాగైతే మీ ముగ్గురం కలిసి దీపక్ని తీసేద్దాం అనుకున్నావు. మరి సృష్టి దీపక్ వైపు వెళ్ళకుండా ఎందుకు ప్రియాంక వైపు వెళ్ళింది? అప్పుడు సృష్టి మోసం చేసినట్టు కదా అని చెప్పి లాజికల్గా ఒక పాయింట్తో స్టార్ట్ చేశాడు. ఆర్కే ఏమన్నారంటే మీరు సృష్టి కలిసి ఆడదాం అనుకున్నారా లేదా అని చెప్పి సృష్టి గారి వైపు శిష్యుని అడుగుతూ ఉన్నాడు. శాలిని ఏమో ఆగు అని చెప్పి. ఎంటైర్ ఈ డిస్కషన్లో శాలిని గారిది నాకు యారగెన్స్ కనిపించింది, పొగరుగా కనిపించారు. ఆర్గ్యుమెంట్ చేయడంలో తప్పులేదు, ఆబ్వియస్లీ పాయింట్ వచ్చింది కాబట్టి ఆవిడ వస్తారు మాట్లాడతారు, ఆర్గ్యుమెంట్ చేయండి. టోన్ పెద్దది పెంచకూడదంటే టోన్ పెద్దది పెంచండి, గట్టిగా మాట్లాడండి, బలంగా మాట్లాడండి, అవసరమైతే 2 అడుగులు ముందుకు వెళ్ళండి, మీదకి ఎక్కేమని ముందుకు వెళ్ళండి. కానీ ఆగు అని మాట్లాడటం, షటప్ అని మాట్లాడటం, ముయ్యి అని మాట్లాడటం అవి కరెక్ట్ కాదు. దాంతో ఏమైందంటే మీ ఆర్గ్యుమెంట్కి వాల్యూ లేకుండా పోతుంది, మీరు చెప్పాలనుకున్న పాయింట్ రీచ్ అవ్వదు. యాక్చువల్గా ఇక్కడ పాయింట్ చెప్తాను చూడండి, ఇప్పుడు దీనివల్ల రివ్యూలు ఎంతైనా ప్రగతి కానీ బట్ ఇంపార్టెంట్ పాయింట్ నాకు అనిపించింది. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్కి ఎవరైతే అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లేంటి వాళ్ళ ఫ్యాన్స్ వస్తే ఈ పాయింట్ పంపించండి. అగ్నిపరీక్ష మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మీకు అక్కడ ట్రైనింగ్ ఇదంతా అన్నది ఒక టైప్ ఆఫ్ థింగ్. సెకండ్ ఇంకోటి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటే మీరు ఒక కంటెంట్ అక్కడ ఇచ్చిన తర్వాత ఆ కంటెంట్ని అక్కడ ఉన్న టీము ఎలాగ ఎడిట్ చేస్తున్నారు, ఆడియన్స్కి దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఆడియన్స్ దాన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు దీని గురించి రివ్యూవర్స్ కానీ లేదంటే కామెంట్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు దీన్ని ఎలా తీసుకున్నారు, వాళ్ళకి ఎలా కన్వే అయింది అన్నది మీకు చాలా క్లియర్ కట్గా ఇది ఒక అడ్వాంటేజ్. మీకు సెలబ్రిటీస్ కూడా లేని అడ్వాంటేజ్. మీరు మూడు తెలుసు, మాకు మాకు చూసిందే తెలుసు. లేదంటే ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారనుకోండి, చూశారు, రివ్యూ వింటారు, ఎలా కన్వే అయిందో తెలుసు. మీరు ఆ స్పాట్లో ఉన్నారు, అక్కడ ఏం జరిగిందో తెలుసు, దాన్ని వీళ్ళు ఎలా చూపించారో తెలుసు, బయటికి ఇప్పుడు ఎలా వచ్చింది, వీళ్ళు ఎలా మాట్లాడుకున్నారు, దానికి రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది మీకు చాలా క్లియర్ పిక్చర్ కనిపించింది. మీకున్న ఈ 10 రోజుల్లో 8-9 రోజుల్లో మీరు ఎన్ని చూసుకోవాలి. దీనివల్ల ఏమైందంటే మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ అయినప్పుడు అందులో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, ఓకే ఇది జరిగితే ప్రజలకి బయటికి ఎలా వస్తుంది, అది బయటికి ఎలా వస్తే ఇలా కన్వే అవుతుంది అని చెప్పి మీకు అర్థమైంది. దో మీ ఇంటెన్షన్ ఆర్కేని రామకృష్ణని ఇక్కడ డిస్రెస్పెక్ట్ చేయాలని లేకపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నా పాయింట్ నేను బలంగా మాట్లాడుతున్నానని శాలిని మనసులో ఉండొచ్చు, నాది నీ పాయింట్ చెప్తున్నా,
సో ఆయన తప్పు చెప్తున్నాడు కాబట్టి అని, కానీ అది బయటికి ఎలా వస్తుంది అన్నది ఇంపార్టెంట్. బయట ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది చూసుకున్నారు అనుకోండి, ఎపిసోడ్ అక్కడ చూసుకొని ఇప్పుడు నాది విన్నారనుకోండి, ఓకే ఇలా కన్వే అయింది ఆయనకి అని చెప్పి ఒక పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళకి ఏ చేంజెస్ చేసుకోవాలి నేను ఆర్గ్యుమెంట్లో అన్నది అర్థమైంది. ఈడేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు, వీడికి బుర్రలేదు అని అనుకున్నారు అనుకోండి, మనం ఏం చేయలేం. లాస్ట్ ఇయర్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ కూడా ఇలాంటివి మనం చాలా వ్యాలిడ్ ఇన్పుట్స్ ఇచ్చాం మన రివ్యూస్లో, తీసుకోవాలా. ఏమైంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత సఫర్ అయ్యారు, ఏం చేయలేవు. మీకు గుర్తుందా కొంతమంది అప్పుడు చూస్తారు మరి ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, అరే అరే ఇది చూడండి ఇది కన్వే అవుతుంది, దీన్ని అర్థం చేసుకోండి, లోపలికి వెళ్ళాక దాన్ని యూజ్ చేసుకోండి. వాళ్ళకున్న మేజర్ అడ్వాంటేజ్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే వీళ్ళు మేము ఉంటామని అనుకున్న వాళ్ళు ఏంటంటే మాకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది, మాకు 2 లక్షల మంది 1.5 మంది ఫాలోయింగ్ వచ్చేసింది, మేము ఏం పెట్టినా కూడా మిలియన్స్ వెళ్ళిపోతుంది, మాకు ఎలివేషన్ రీల్స్ వేసుకుంటున్నారు అని చెప్పి మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి వీళ్ళందరూ ఏంటంటే డ్రెస్సులు, పిఆర్లు, ఫ్యాన్ పేజెస్ వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కంటెంట్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా రీచ్ అవుతుంది, దాన్ని ఎలా తీసుకుంటున్నారు అన్నది లేదు. జనరల్గా ఏమవుతుందంటే మీ చుట్టూ కొన్ని ఫ్యాన్ పేజెస్ ఉండటం వల్ల మీ ఎలివేషన్ రీల్స్ చూసుకొని మనది బాగానే ఉందని అనుకుంటాం, మనం బాగానే వేసారు వాళ్ళు ఎలివేషన్స్, కానీ ఇక్కడ ఎలా రీచ్ అయింది అన్నది మిస్ అయిపోయింది. అది బయటికి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సో ఉన్న అడ్వాంటేజ్ ఇది ఒక అడ్వాంటేజ్, దాన్ని వాడుకుంటే మంచిది. అప్పుడప్పుడు బాగా చెప్తాను కదమ్మా నేను కొన్ని పాయింట్లు, నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సడన్గా చెప్పిన పాయింట్ ఇది నాకు అనిపించింది, ఏం చెప్పామా అని చెప్పి నేను ఒక అగ్నిపరీక్షకి వెళ్తే నేను ఇదే అన్నీ చూసుకోవాలేమో అనిపిస్తుంది. సరే ఒక్క నిమిషం ఉండండి, ఇది పోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది. సో ఈ ఆర్కేకి నెక్స్ట్ శాలినికి జరిగిన ఆర్గ్యుమెంట్లో చాలా చోట్ల ఆర్కే కూడా గట్టిగా మాట్లాడాడు, లౌడ్ వాయిస్తో మాట్లాడాడు. బట్ శాలిని గారు షటప్ అంటాం, ముయ్యి అంటాం, కొంచెం అటు ఇటుగా మాట్లాడితే ఈవెన్ అక్కడ ఉన్న జడ్జెస్ కూడా వాళ్ళు చెప్పారు, ఆర్కే రేస్ చేస్తాడు, మీరు పాయింట్ చెప్పండి, షటప్ అంటారంటే జడ్జెస్ అంటే ఊరుకుంటాను కానీ మీరంటే ఊరుకోను అన్నది. సో ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇది మెయిన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా కనిపిస్తాయి ఆడియన్స్కి, ఏంటి అమ్మాయి ఇట్లా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా మెయిన్. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత కీలక పాత్ర పోషిస్తాయంటే అంత కీలక పాత్ర పోషిస్తాయి, మన మీనింగ్ని మొత్తం మార్చేస్తాయి. సో ఎలా పెట్టాలి ఏంటి అన్నది ఇవన్నీ చూసుకోవాలి. సో ఇలా చాలా చెప్పి జరిగింది. నేను చెప్పానా, నేను నీకు అసలు మాటలతో చెప్పానా అని చెప్పి సృష్టిని అడిగితే నేను మాటలు చెప్పలేదు, కళ్ళతో సైకిల్ చేశాను అంటే కళ్ళ సైకిల్కి వేరే లాంగ్వేజ్ ఉంటుంది. సో నువ్వు అర్థం చేసుకోలేదంటే మరి ఇప్పుడు గ్లాసెస్ కింద పెట్టమని మరి కళ్ళ సైకిల్తో ఎలా చెప్తావు, దానికి వేరే లాంగ్వేజ్ ఉండదని చెప్పి సృష్టి అలా కాసేపు జరిగిన తర్వాత ఇక్కడ బిందు మాధవ్ గారు ఏమన్నారంటే, వన్ థింగ్ యూ కెన్ రైజ్ యువర్ వాయిస్, కానీ లాంగ్వేజ్ నువ్వు గట్టిగా మాట్లాడు, కానీ భాష ముఖ్యం బిగులు అని చెప్పి ఆవిడకు పాయింట్ చెప్పారు. దాంతోపాటు శాలిని ఐ విల్ మేక్ షూర్ తర్వాత అభిజిత్ అవతల వాళ్ళ విషయాల గురించి న్యాయం చెప్పడం కాదు, నీకు సంబంధించిన విషయం గురించి చెప్పు అని చెప్పి ఆర్కేకి చెప్పారు. అవతల వాళ్ళ విషయం గురించి నాకు ఆయన న్యాయం చెప్పినట్టు అనిపిలా. అభిజిత్ గారు మరి ఎందుకు అలా అన్నారు, ఆయన ఎగ్జాంపుల్ ఏదో అడగటం అనుకుంటుంది, ఆయన గమనించాడు అది టాస్క్ కదా, టాస్క్లో వీళ్ళిద్దరు ఆడినప్పుడు ఆవిడ ఫెయిర్గా కనిపించారు, హానెస్ట్గా కనిపించారు, ఈవిడ అన్ఫెయిర్గా కనిపించారు, ఈవిడ చేసిన దానివల్ల ఆవిడ ఫెయిర్గా కనిపించుంటారు. అది చెప్పాడు ఆయన యాజ్ ఎగ్జాంపుల్గా, నాకు అది తప్పు అనిపిలా. నాది ఇప్పుడు మంచి పాయింట్ చెప్పాడు, టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ టు ఏ పాయింట్, జస్ట్ కీప్ గోయింగ్. ఏదైనా చెప్పండి కానీ మనల్ని మనం కండక్ట్ చేసుకోవాలి ఏదైనా సరే అంటే. సో ఇట్లా నోరు జారటాలు ఇట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో ఇది హౌస్లోకి వెళ్ళి 360 degreesలో చూసినప్పుడు ఆ కెమెరాస్ అన్ని పెట్టి మొత్తం చూపించినప్పుడు మొత్తం అర్థమే మారిపోతుంది. శాలిని గారికి చాలా డిసడ్వాంటేజ్ అవుతుంది, ఆవిడ చూసుకోవాలి. ఇంకా తర్వాత శాలిని గారు ఐఎమ్ సారీ అని చెప్పారు, జ్యూరీకి ఆర్కేకి అందరికి సారీ చెప్పారు, నచ్చింది నాకు, బాగా మొన్లే అనిపించింది. నెక్స్ట్ సృష్టి వచ్చేపాటికి గాయత్రి ఫేక్ ఇక్కడ బాగా మాట్లాడిద్ది, కానీ బయటకు వచ్చిన తర్వాత నా పేరు తెచ్చేపాటికి డబల్ ఫేస్ కనిపించింది. అంటే ఇక్కడ బాగా మాట్లాడిద్ది కానీ ఇట్లా ఎందుకు నా గురించి ఇట్లా చెప్తుంది అర్థం కావట్లేదు అని చెప్పి. సో ఆర్కే గేమ్ ఆడటం రాదు కానీ ఫేక్ అయితే కాదు, రోహిత్ కూడా ఫేక్ కాదు, సో వాళ్ళిద్దరు ఫేక్ కాదని చెప్పారన్నమాట. గాయత్రి ఏమో నేను మంచిగా మాట్లాడతా, హ్యూమన్ లెవెల్లో గేమ్ లెవెల్లో కాదని చెప్పారు, బట్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత శ్రీముఖ్ గారు బ్లైండ్ కార్డ్స్, సో స్టీల్ హాఫ్ ద పాయింట్స్. ఈసారి కార్డు ఏంటంటే సగం పాయింట్లు మీరు దుబ్బేయచ్చు, కార్డు పవర్ అది. సో అదేంటి ఎప్పుడు మళ్ళీ ముందుగా లాగేసుకొని గెలుపుకి ఇంకా దగ్గర అయ్యే అవకాశం ఈ బ్లైండ్ కార్డు అని చెప్పారు. మరి ఎవరికి ఇస్తారు అని చెప్పి కార్డు తీసుకొచ్చారు. ఫుల్ టెన్షన్స్, ఆడియన్స్లో ఉత్కంఠ, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి చెమటలు పెట్టేస్తున్నాయి, ఆవిడ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, ఎవరికి ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎవరికి ఇస్తారా, ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా, శ్రీముఖ్ గారు ఏం చేయబోతున్నారు అని చెప్తుంటే ఓ మై గాడ్ సడన్గా ఆవిడ భాగ్య గారికి ఇచ్చారు. నేను షాక్, ఎందుకంటే నేను బిందు మాధవ్ గారు ఖచ్చితంగా మనకి ఇస్తారు, శ్రీముఖే భాగ్యకి ఒకటి వేరే వాళ్ళకి ఇస్తారు అనుకున్నాను కానీ ఇవ్వాల. కానీ గుడ్ డెసిషన్, మేబీ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళేమో, భాగ్యకి ఆ ఇంజరీ అవ్వకుండా ఉండింటే వేరే వాళ్ళకి ఇచ్చారేమో. సో ఇంజరీ అయింది కాబట్టి భాగ్యకి కూడా కనిపించాలి స్క్రీన్ స్పేస్ కోసం ఇచ్చారనిపించింది, బట్ గుడ్ డెసిషన్ అనిపించింది. సో దాని తర్వాత నిమ్మకాయలు సో క్యాచ్ అని చెప్పిస్తారు, వాళ్ళందరూ పట్టుకున్నారు కొంతమంది. అక్కడే అపూర్వకి అమ్మనికి ఫైట్ అయింది. సో నువ్వు నా ఫింగర్ని ఇచ్చేస్తున్నావు అనగానే, యూఆర్ మై హట్టింగ్ మై ఫింగర్ అనగానే లీవ్ ఇట్ అనగానే వదిలేశారు. ఎవరు గుంజుకున్నారు, పంచాయతీ చేయకు, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి ఈయన ఆవిడ మీద అరిచాడు. సో ఈయన ఆవిడ రాగానే కొంచెం ఫైర్ వెళ్ళిపోతున్నాడు. సో అది ఏంటి షూట్, మీ ఇద్దరి మధ్యలో ఒక ట్రాక్ నడిచింది, షూటింగ్ బయటికి రావడం వల్ల ఇంకా ఫైర్ నడుస్తుందా ఏం నడుస్తుందో అర్థం కావట్లా.
శ్రీముఖ్ గారు అంటే అవతల వాళ్ళ రిస్ట్ ఇచ్చేస్తావా, అవతల వాళ్ళ రిస్ట్ ఇచ్చేస్తావా అంటే అవును అంటే గుంజుకొని చేయి నొప్పి అంటుంది అంటే నీకు ఇప్పుడు చెప్తున్నాను ఇల్లు లాక్కో అనగానే లాగేసుకున్నాడు. ఆవిడ ఏదో ఒకటి చేసి ఆవిడ తీసుకుంది కదా, నాకు అర్థం కదా శ్రీముఖి గారు ఏదో ఒకటి చేసి అమ్మాయి తీసుకుంది అపూర్వ. ఇప్పుడు అమ్మాయికి ఒక లీడర్షిప్ ఛాన్స్ వచ్చినట్టే కదా. ఇప్పుడు ఆవిడ ఈయనకి ఏదో పెట్టాలని చెప్పి ఆవిడ దగ్గర గుంజేసుకుంటే ఆవిడ ఇంక లీడర్ ఎప్పుడు అయింది, ఆవిడ ఎప్పుడు ప్రూవ్ చేసుకునిద్ది, ఆవిడ మధ్యలో గోడ మీద పిల్లిలాగా ఉండిపోతుందని మీరు అంటారు. ఆవిడకి రాకరాక ఒక అవకాశం వచ్చింది, అది కూడా లాగేసుకునేలా చేశారు. నచ్చలేదు నాకు. లాగేసుకున్నా ఓకే నీ టాలెంట్ చూపించు, నీ స్ట్రెంత్ చూపించి తిరిగి ఇచ్చే అని చెప్పి ఇచ్చేస్తుంటే ఆ అమ్మాయి వచ్చేది కదా. ఏంటో అమ్మనేమో సారీ అనగానే లాగేసుకున్న తర్వాత అపూర్వేమో సారీ చెప్పక అసలు అనగానే అమ్మ నువ్వు చేసే బిహేవియర్ నచ్చదు నాకు అంటే అపూర్వ అన్నారు నువ్వు ఎంత ఫేకో నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఆఫ్ కెమెరా అవుట్ ఉంటావు, ఆన్ కెమెరా అవుట్ ఉంటావు. ఇవి చాలా ఇంపార్టెంట్ లైన్స్ మామ. యాక్చువల్గా చెప్పాలంటే నేను 1-2 పాయింట్లు ఇంపార్టెంట్ చెప్పారు కదా, వన్ ఆఫ్ ద పాయింట్ ఇది. నువ్వు ఎంత ఫేక్ అని నాకు తెలుసు, ఆఫ్ కెమెరా అవుట్ ఉంటావు, ఆన్ కెమెరా అవుట్ ఉంటావు అంటే ఆ కెమెరాస్ అన్ని లేనప్పుడు తను అపూర్వత ఎలా బిహేవ్ చేస్తున్నాడు, కెమెరాస్ అన్ని ఆనిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి అదే అంటున్నా. ఆ ట్రాక్ గురించి న్యూస్ వచ్చింది కాబట్టి బయటికి తనకు ఎక్కడ డిసడ్వాంటేజ్ అయ్యిద్ది అనుకుంటున్నాడేమో కానీ దానివల్ల తనతో అసలు నాకు అపూర్వ అంటే ఇష్టం లేదు అన్న విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఎపిసోడ్ అంటే అదంతా షూటింగ్ జరుగుతున్నప్పుడు. లేనప్పుడు కొంచెం బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అపూర్వ గారి మీనింగ్ అయ్యి ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. నవదీప్ అమ్మ బాగి ఒట్టి చేత నిమ్మకాయ బాగా పట్టుకున్నాం అంటే దీపక్, అమను, బాగి, రాజ్కుమారి, ఆర్కే వీళ్ళు పట్టుకున్నారు. దాని తర్వాత ఇక్కడి నుంచి మనం మామూలుగా చెప్పేసుకోవచ్చేమో, ఇంకా అవసరం లేదు. శాక్ బ్యాగ్స్ పెట్టారు మామ. సో ఏంటి శాక్ బ్యాగ్స్ అంటే అందులో బరువు ఉన్నాయి, కొన్ని బ్యాగ్స్లో బరువు ఉన్నాయి, వీళ్ళు యాక్ట్ చేయాలి, కొన్ని బ్యాగ్స్లో లేవు. సో అంటే అక్కడున్న కంటెస్టెంట్ని మోసం చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర బరువు అయింది ఉందనుకోండి, బరువు లేదు అన్న విధంగా వాళ్ళు ఫూల్ చేయాలి, బరువు లేదంటే బరువు ఉంది అన్న విధంగా ఫూల్ చేయాలి. రాజ్కుమారి గారు చాలా తెలివైన ఆవిడ మామ. జస్ట్ ఆ సింపతి ఇది కనుక అది ప్లే చేయకుండా ఉంటేనే అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అది ప్లే చేస్తేనే అది ఏ మీనింగ్ ఆ మీనింగ్ అది కాకపోయినా సరే ఆ మీనింగ్ అది కన్వే అవుతుంది. అది మాత్రం డ్యామ్ షూర్. ఆవిడ ఏడిస్తే మాత్రం ఏ విధంగా ఏడ్చినా కూడా సింపతి కోసం వచ్చేస్తుంది. అది సింపుల్ థింగ్. ఆవిడకి బిగ్ బాస్లో ఎన్ని అయినాయి గట్టి ఆవిడకి మరి ఏం అర్థమవుతుందో తెలియదు, కానీ చాలా తెలివైన ఆవిడ ఏం చేశారు, ఆవిడ దొరికిందే బరువైన బ్యాగ్ కానీ ఆవిడ వేసుకోవడం అమ్మా అని చెప్పి వేసుకున్నారు. సో అంటే రివర్స్ సైకాలజీ అనమాట. అలా చేసేప్పటికి అవతలకి ఏమనిపిస్తుంది, వీడు ఫేక్ చేస్తున్నారు అని అనుకుంటారు. సో మిథిలేష్ కూడా అలాగే అనుకున్నాడు. అలాగే అనుకుని రాజకుమారి గారిని సెలెక్ట్ చేసుకున్నాడు బెల్లు పట్టుకొని. దాంతో ఏమైంది, అక్కడ ఫేక్ జరిగింది. ఆ అమ్మాయికి ఏమో ఒరిజినల్గానే బరువు వస్తుంది, మిథిలేష్ ఏమో ఫేక్ అనుకున్నాడు. దానివల్ల ఆవిడ లీడర్ అయ్యారు. దాని తర్వాత నెక్స్ట్ జరిగిన దాంట్లో ఎవరు లీడర్ అయ్యారు, బాగి గారు లీడర్ అయ్యారు. సో బాగి గారిది ఏమైంది చూసి చెప్దామండి. సృష్టి పట్టుకుంది. ఎవరు ఫేకింగ్ అంటే అయ్యా ఇదేదో పోయింది మళ్ళీ, ఒక నిమిషం ఉండండి. సృష్టి గారు పట్టుకున్నారు. ఎవరిది ఫేక్ అంటే ఆర్కే గారి పేరు చెప్పారు. తీరా చూస్తే ఆర్కే ఫేక్ చేస్తానని చెప్పి ఆవిడ కనిపెట్టారు. సో అది రైట్ ఆన్సర్ అయింది. సో ఆవిడ ఒక లీడర్ అయిపోయారు. దాని తర్వాత జ్యూస్ పెట్టారు. అందులో ఒకటి స్వీట్ 2 వెనిగర్ అనుకుంటా. ఇక్కడ బాగి గారు కొంచెం ఫేక్ అని చేశారు, బట్ మనకి ఒరిజినల్గా షుగర్ వచ్చింది. సో ఈయనేమో దీపక్ వచ్చి ఎవరి పేరు చెప్పాడు, ఇంకోళ్ళ పేరు చెప్పాడు. ఇప్పుడు ఇంకా నాకు చూసి ఓపిక లేదు కానీ అక్కడ మాత్రం అమంది దీపక్కి షుగర్ లేదు, దీపక్ పేరు చెప్పారు వచ్చిన తర్వాత. సో అక్కడ మాత్రం అమన్ ఉన్నాడు. సో ఆ విధంగా అమన్ టీం లీడర్ అయ్యారు. సో రాజకుమారి, అమను, సృష్టి వీళ్ళు ముగ్గురు టీం లీడర్స్ అయ్యారు. ఇక్కడ వరకు బాగానే ఉంది మామ. అట్లీస్ట్ ఒక అట్ట వెళ్తా ఉంది యావరేజ్ కానీ సరే. దీని తర్వాత ఏదైతే ఫేక్ ఆర్ రియల్ అని చెప్పి కాన్సెప్ట్ పెట్టారో అసలు ఏమి మూమెంటం లేదు. అన్నీ ఒకటి జరిగింది. గాయత్రి ఎలిమినేషన్ జరిగింది. సృష్టి గెలిచింది. ఎవరినో ఒకరు తీసేయాలి టీం మెంబర్ని అంటే గాయత్రిని తీసేసింది. ఎందుకంటే ఆవిడకి పర్సనల్ వెంజెన్స్ అని చెప్పేశారు, డైరెక్ట్గా చెప్పేశారు, తీసేశారు. దాని తర్వాత ఎప్పటికో చూస్తే చరణ్ని తీసేశారు. చరణ్ ఇంటెలిజెంట్ అని చెప్పి ఇద్దరు కలిపి అపూర్వను మిథిలేష్ ఇద్దరు కలిసి ఆలోచించుకొని చరణ్ని తీస్తారు. ఎందుకంటే చాలా స్మార్ట్ బాయ్ అని చెప్పి. అంతే. అసలు రౌండ్కి ఒక్కొక్కరు పోతారు, మళ్ళీ టెన్షన్ వస్తుంది, ఏం జరిగిద్దిరా అని చెప్పి అని అనుకుంటాను. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది మామో, సారీ. టీం మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రాస్ ఉన్నాయి. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎవరైతే పెద్ద స్ట్రా తీస్తారో వాళ్ళకి 6 మెంబర్స్ వస్తారు. ఎవరైతే నెక్స్ట్ చిన్నది తీస్తారో వాళ్ళకి 5, ఎవరైతే లాస్ట్ చిన్నది తీస్తారో వాళ్ళకి 4. అయితే లాస్ట్ చిన్నది వచ్చిన ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పారు. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. ఇది ఎంత అడ్వాంటేజ్ అయితే అంత అడ్వాంటేజ్. సృష్టి గారు ఇక్కడ నాకు డమ్ అనిపించారు మా, రియల్ డమ్ అనిపించారు. సారీ టు సే. ఎందుకు అడ్వాంటేజ్ ఇచ్చారు అని చెప్పి ఆలోచించి అక్కడైతే కవర్ చేశారు కానీ ఆవిడ ఆలోచించారు, ఆవిడ మైండ్లోకి రాలేదు ఈ పాయింట్ అనుకున్నా. ఆవిడ మొత్తం బాయ్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. గట్టిగా ఉంటారు, సో బాగుంటారు, మనం ఈజీగా గెలుస్తాం అనుకున్నారు ఏంటో కానీ ఆవిడ స్ట్రాటజీ. సో ఆవిడ అందరూ బాయ్స్ని సెలెక్ట్ చేసుకున్నారు, దీపక్, రోహిత్, చరణ్. కానీ ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ బాగిని సెలెక్ట్ చేసుకోవాలి. ఝాన్సీని మనకి ఎందుకు పోయడం, ఝాన్సీ ఎవరైతే దీపక్కి పవర్ కట్ ఉందో దీపక్ని సెలెక్ట్ చేసుకున్నారు.
ఇక్కడ కూడా అంటే ఆ రౌండ్కి దీపక్ని పంపించి ఆ కార్డు యూస్ చేసేలా చేశారు. ఇక్కడ కూడా ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన భాగ్యని. హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. నాకు తెలిసి ఆవిడ మర్చిపోయారు, ఆవిడ గుర్తులేదు. దాని తర్వాత రాజకుమారి గారు ఏం సెలెక్ట్ చేసుకున్నారు? మిథిలేష్, ఝాన్సీ, భాగి, ప్రియా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు బిందుమాధవ్ దగ్గర ఎప్పుడు దాకా అడగల. ఎందుకంటే బిందుమాధవ్ ముందు అడిగితే మళ్ళీ రాజకుమారి కూడా మర్చిపోతే తెలియదు కదా. సో సృష్టి స్ట్రాంగ్ అని చెప్పి ఆలోచించారు తప్పితే భాగ్యకి చేయబాలేదు ఆ విధంగా ఆలోచించారు. మనకు బాయ్స్ ఉంటారు చాలా అని చెప్పి ఆలోచించుకున్నారు తప్పితే కార్డు విషయం మర్చిపోయారు ఆవిడ ఎంటైర్లీ. ఆవిడ ఎందుకు ముందు అడ్వాంటేజ్ ఇచ్చారు అంటే బలం కోసం అనుకున్నారు. ఈ బలం కాదు, ఆవిడ ఈ బలంతో ఇచ్చారు, బట్ అది వాళ్ళది అనిపించింది. అరే హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ వెళ్ళిపోతాయి కదా, ఫస్ట్ ఛాన్స్ నువ్వు ఎందుకు తీసుకోలేదు భాగ్యని సెలెక్ట్ చేసుకోవాలంటే సృష్టి నాకు భాగ్య యాజ్ ఏ పర్సన్గా తెలుసు, ఆవిడ చాలా మరి మంచివారు, దయాహృదయులు, కరుణామయులు, ఆవిడ అసలు కార్డు వాడరు అని చెప్పి ఏదేదో చెప్తున్నారు. నవదీప్ అంటే కార్డు దరిదాపుల్లో కూడా లేవమ్మా నువ్వు బిందు అసలు ఆలోచించావు కార్డు అంటే ఆలోచించన్నారు కానీ ఆలోచించలా. రాజకుమారి సెల్ఫిష్గా కాదా అని పక్కన పెడితే భాగి బట్ నమ్మి ఇచ్చినప్పుడు టీంకి అన్యాయం చేయకుండా చేస్తారు, న్యాయం చేస్తారు, సో వాడతారు అన్న విధంగానే ఆవిడ చెప్పారు. సో నాకు భాగ్య మీద నమ్మకం ఉంది అని తీసుకొచ్చారు. ఎవరైనా వాళ్ళ కార్డు వాడతారు, ఏ టీంలో ఉన్నా సరే వాళ్ళకి వెళ్ళాలనుకుంటారు కదా, ఓడిపోవాలనుకుంటారు ఏంటి. నెక్స్ట్ నవదీప్ కార్డు ఉన్నప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఫస్ట్ వాడాలా వద్దా అన్నది సెకండరీ. పైగా ఇక్కడ గేమ్ ఏంటి, రియల్ ఆర్ ఫేక్ దాంట్లో మనం ఏమి పెద్ద స్ట్రెంత్ పెట్టేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు కదా. అది చూసి రియల్ ఆర్ ఫేక్ అని చెప్పడమే కదా. ఆవిడ భాగి కూడా మంచి కంటెస్టెంట్ ఆ విషయంలో. ఆ విధంగా సరే సృష్టి సెలెక్ట్ చేసుకోవచ్చు, రోహిత్ని వీళ్ళనే కాకుండా దీపక్ లాంటి కాకుండా. నెక్స్ట్ అమన్, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమ్మను. సో శాలినికి పెడుతున్నాడు అనమాట. అది పెడుతుంటే సో వెనకాల సాంగ్ శాలినికి ఇది పెడుతుంటే పట్టాసి పిల్ల అని వేస్తారు. మామ అప్పుడే మొదలెట్టేశారా? కొద్దిగా కూడా బోరు కొట్టదా మీకు? ఏమాత్రం అనిపిదా ఏంది ఇది మనం ఏం చేస్తాం ఇట్లాంటి సాంగ్లు ఇటు ఇట్లాంటి క్లౌడ్ ట్రాక్లకి హిట్ ఇటు. సో వేసారు దాంట్లో తప్పు రాకి నేనే పెట్టుకుంటా అన్నారు. ఆవిడ లాక్కున్నారన్నమాట. నవదీప్ ఫేవరెట్ పీపుల్ అంతా ఆర్కే, అపూర్వ అందరు కలిసి ఒకే దాంట్లో పడ్డారా అనగానే అమ్మను మనసులో ఏం పెట్టుకోకుండా కలిసిమెలిసి ఆడదాం అనగానే అపూర్వ ఏంటి అంటే నేను మనసులో ఏదైనా పెట్టుకొని ఆడే ఎడ్డిదానిలా కనిపిస్తాను అన్న. అది కావాలని చేశారు. చెప్పు నేను ఎడ్డిదాన్ని చెప్పి వెళ్ళిపోతా అది అని చెప్పి కామెడీగా చేశారు అంతే నాకు అనిపించింది. దాని తర్వాత ఆట మొత్తం అయిపోయిన తర్వాత కాదు నువ్వు ఇప్పుడే ఎంచుకోవాలమ్మా బాగి, నువ్వు కార్డు వాడతావా అని. కార్డు వాడతా అన్నారు. సో ఎవరికి వాడతావంటే ఆవిడ అమన్ వాళ్ళ టీంకి వాడతానని చెప్పారు. అంటే అమన్ వాళ్ళ టీం నుంచి పాయింట్స్ తీసుకుంటా అని చెప్పారు. ఎందుకంటే సృష్టి అనుకుంది కదా పాపం నేను వాళ్ళు చేయనని చెప్పి. అందుకనే ఏం కాదు, అమన్ టీంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా గట్టిగా ఆడేస్తారేమో, వాళ్ళ దగ్గర తీసేసుకుందాం, వాళ్ళు బలంగా ఆడేస్తారేమో అని చెప్పి పెట్టినట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి రియల్ ఆర్ ఫేక్ అని చెప్పి. ఇది మొత్తం మనం చక్కగా స్కిప్ చేసేసుకొని అలాగే ఇప్పుడు 5 నిమిషాల్లో మనం ముగిచ్చేయచ్చు. ఏమీ లేదు, డొల్లా. ఇది చాలా గట్టిగా జరగాల్సిన టాస్క్, చాలా ఇంట్రెస్టింగ్గా జరగాల్సిన టాస్క్, చాలా క్యూరియాసిటీ పెంచాల్సిన టాస్క్. ఒక్కొక్క టీం మెంబర్ వెళ్ళిపోతుంటే ఏం చేస్తుంది అంటే అమన్కి ఏదైతే అడ్వాంటేజ్ ఉందో ఆ అడ్వాంటేజ్ ప్లేలోకి రావాల్సిన టాస్క్ ఇది. ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. తక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఆ కార్డు ప్లేలోకి వస్తుంది, ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క పర్సన్ ఎలిమినేట్ అయిపోతా ఉంటే గేలో ఇంకా స్టిల్ హోల్డ్ చేసే అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్కి మీనింగ్ లేకుండా అయిపోయింది. అంటే 6, 5, 4 అని ఎందుకున్నారు అన్నదానికి ఆ మీనింగే లేకుండా పోయింది. అలా జరిగింది ఈ టాస్క్. యాక్చువల్గా దాని మీనింగ్ ఉండాలి. 6 మెంబర్స్ ఉంటే ఎక్కువ మంది ఉంటారు, గేమ్లో ఎక్కువసేపు నిలబడతాడు అమ్మను ఒకవేళ తప్పులు ఎక్కువ చెప్పిన. 4 మెంబర్స్ ఉన్న వాళ్ళు ప్రెషర్లో ఉంటారు, 5 మెంబర్స్లో ఉన్న వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు ఓడిపోతే కనుక వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళు తగ్గుతూ ఉంటారు అట్లాగా. కానీ అలాంటిది ఏది క్రియేట్ అవ్వాలా, నార్మల్గా ఉత్సాహంగా అన్నిటిగా చాలా ఈజీగా అయిపోయింది. సో అబ్రకదబ్రా అన్నోళ్ళ దగ్గర తేలిపోయారు, భరతనాట్యం వచ్చిన దగ్గర తేలిపోయారు, చాలా ఈజీగా ఐడెంటిఫై చేశారు వాళ్ళు. లాస్ట్ టైం ఫేక్ జుట్టు రియల్ జుట్టు అలాంటి ఏవో ఉన్నాయి, అయినా సరే అలాంటిది ఏదైనా పెట్టుకున్న యాస్టీస్ పెట్టుకున్నా కొంచెం బెటర్గా అనిపించేదేమో అనిపించింది. సరే మొత్తం అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారా అంటే రాజకుమారి టీం వాళ్ళు, నెక్స్ట్ అమన్ వాళ్ళ టీం వాళ్ళు ఈక్వల్ పాయింట్స్తో ఉన్నారు, వేరే సృష్టి టీం వాళ్ళు తక్కువ పాయింట్స్తో ఉన్నారు. నెక్స్ట్ రాజకుమారి టీంలో భాగ్యం ఉంది, కార్డు ఉంది, అమర్ కూడా ఉన్నాడు కాబట్టి 600, 300 ఎంత అనుకుంటా వాళ్ళు. సో 300 పాయింట్లు అమన్ దగ్గర తీసుకుంటే వీళ్ళు 900 పాయింట్స్తో రాజకుమారి టీం వాళ్ళు విజయం సాధించారు. విజయం సాధించగానే రాజకుమార్ని అడిగారు, రాజకుమారి యాజ్ అ టీమ్ లీడర్గా నువ్వు ఏంటమ్మా ఓటపిల్ని ఉంచుకుంటావా, నీ టీంకి ఇస్తావా అంటే రాజకుమారి బాగా ఆలోచించి భాగ్యకి ఇస్తానని చెప్పి భాగ్యకి ఇచ్చారు. చాలా తెలివిగా ఇచ్చారు, చాలా మంచి పని చేశారు. ఇక్కడ గేమ్లో ఏం ప్లే లేదు, గేమ్లో కష్టమేమి లేదు, టాస్కులు పుడిచిందేమీ లేదు, అందరూ ఈజీగానే కనిపెట్టేశారు అనిపించింది. సో నాకు పెద్ద అందులో ఎవరిని పొగడాలని కూడా అనిపించట్లేదు. సో భాగి కార్డు వల్ల వీళ్ళకి ఎక్కువ పాయింట్లు వచ్చి వీళ్ళు విజయం సాధించారు కాబట్టి భాగికి ఓటపిల్ ఇవ్వటం అన్నది చాలా రైట్ డెసిషన్. సో లీడర్గా ఒక మంచి డెసిషన్ తీసుకున్నారని అనిపించింది. ఇవన్నీ పాజిటివ్ పాయింట్సే. సో ఉపయోగపడింది, భాగి ఓటపిల్ చేసుకున్నారు, మంచిగా అయిపోయింది. దాని తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అంటే జడ్జెస్ మొత్తం ఆలోచించుకొని రాజకుమారి గారికి ఇచ్చారు. రాజకుమారి గారికి నిన్న 8 చైర్ కాబట్టి ఇచ్చారా, లేదంటే ఈరోజు అంతకుమించి ఆప్షన్స్ లేవా అంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. అందుకనన్నా అదే నిన్న కనుక ఆవిడ ఏడవకుండా ఉండుంటే ఈరోజు ఇచ్చుంటే మ్యాటర్ వేరేలా కన్వే అవుతుంది. ఆవిడ ఏడవటం వల్ల ఇప్పుడు మ్యాటర్ ఒకలా రాంగ్గా కన్వే అవుతుంది ఆబ్వియస్లీ.
సో నేను ఏడ్చారు, పైగా అభిజిత్ ఇంప్రెస్ అవ్వలేదని ఏడ్చాడు, సో అభిజిత్ ఇచ్చాడు, ఏడ్చారు కాబట్టి ఇచ్చారంటారు. ఎవరిని తప్పు పట్టలేము ఇందులో. అలా అన్నోళ్ళని ఎవరైనా ఉంటే అలా తప్పు పట్టలేము. అందుకని వీళ్ళు ఎస్పెషల్లీ పేర్లు తీసుకున్నాను అనుకోదు తప్పుగా, ఝాన్సీ కానీ రాజ్ కుమార్ గారు కానీ, వీళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని, వాళ్ళ పడిన కష్టాలని అవన్నీ రెస్పెక్ట్ చేస్తారు. కానీ వాటిని ఎక్కువసార్లు చెప్పుకుంటూ ఉంటే అది సింపతి కోసం వాడుతున్నట్టు ఉంటుంది. బిగ్ బాస్ అనేది ఎవాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఆ సింపతికి ప్రజలు ఎవరైనా సింపతి చూపిస్తే ఐడెంటిఫై చేసి దాన్ని కాల్అవుట్ చేస్తున్నారు. సింపతి తీసుకోవడానికి రెడీగా లేరు. మనం కూడా ఎప్పుడో చెప్తూ ఉంటాం, సింపతి అనేది వద్దు, నీ గేమ్ ఏంటి అన్నది గేమే ఇంపార్టెంట్. సింపతి అనేది అసలు సెకండరీ కాదు, అసలు అవసరం లేని పాయింట్ అది. కానీ ఇక్కడ వీళ్ళు లేదు మీరు చూపించాలనుకోవట్లేదు, కానీ వాళ్ళు అలా చెప్పుకోను, లేదా వాళ్ళు ఫేస్ చేసిన మైండ్లో తిరిగి వచ్చేస్తున్నాయంటే దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఈ అగ్ని పరీక్షలో వాళ్ళు నేర్చుకోవాల్సింది, వాళ్ళకి అర్థం కావాల్సింది, బయట రివ్యూస్ చూసి ఇవన్నీ చూసి ఆడియన్స్ మనస్తత్వం చూసి ఆడియన్స్తో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో చూసి నేర్చుకోవాల్సింది. వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఇది. హౌస్లోకి వెళ్ళినంత అడ్వాంటేజ్ ఉండదు. పద్దాక అవన్నీ వాడుకుంటే ఝాన్సీకైనా అదే అప్లికబుల్, రాజ్ కుమార్ గారికైనా అదే అప్లికబుల్, వాళ్ళిద్దరికి ఇదే అప్లికబుల్. తెలుసుకోవాలి వాళ్ళిద్దరు, తెలుసుకొని దాన్ని రిపీట్ చేయకుండా ఉంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో మోస్ట్ వాల్యుబుల్ పేరు కింద రాజ్ కుమార్ గారికి ఇచ్చారు. రాజ్ కుమార్ గారు ఓట్ అప్పీల్ చేసుకున్నారు. సో ఆవిడ 2 ఓట్ అప్పీల్స్ అయినాయి, ఒక స్టార్ వచ్చింది. దాని తర్వాత ఎల్లో కార్డు. ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వాలంటే అసలు గేమే లేదు కదా, ఇంక ఎల్లో కార్డు ఏంటి గేమ్ లేనప్పుడు. సో ముగ్గురిని పిలిచి ఒకళ్ళ పేరు చెప్పండి అంటే అమన్, శాలిని, ఒకళ్ళు హేమంత్, ఇంకోళ్ళేమో అపూర్వ, వీళ్ళ పేర్లు చెప్పారు. బిందు మాధవి గారు ముగ్గురులోకి అపూర్వకి ఇచ్చాడు. ఏంటికంటే నీ గేమ్ అటు ఉండట్లేదు, ఇటు ఉండట్లేదు. శాలిని అండ్ హేమంత్ అట్లీస్ట్ 10 టాస్క్లు హేమంత్ పర్ఫామ్ చేశాడు, ప్రూవ్ చేసుకున్నాడు. శాలిని కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది, కెప్టెన్గా కానీ దేనిగా కానీ. మన వాల్యుబుల్ పేరు కూడా ఇచ్చారు. వాళ్ళది ఉంది, నీది లేదు అసలు అని చెప్పి ఆవిడకి కార్డు ఇచ్చారనమాట. ఆ విధంగా ఎపిసోడ్ ముగిసింది. అది సంగతి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. చూసారా ఎంత సోది ఎపిసోడ్ అయినా నేను మంచి పాయింట్స్ చెప్పా. యాజ్ ఏ ఐ డోంట్ నో ఆడియన్స్కి ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నది, కంటెస్టెంట్కి ఇంపార్టెంట్ పనికొచ్చే పాయింట్లు చెప్పాను లేదా, మళ్ళీ మనమాట చెప్పాను కదా, చెప్తా ఏదో ఒకటి ఉంటుంది, మళ్ళీ మ్యాటర్ ఉంటుంది మన వీడియోస్లో. మనం వాటిని ఎక్కువ పొగుడుకో, మనం కొంచెం డౌన్ టు ఎర్త్ పీపుల్ కాబట్టి చెప్పుకోం, అంతే తేడా. సరే, వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ ఒక వీడియో చేస్తా, స్పెషల్ వీడియో. బిగ్ బాసే, కానీ తెలుగు బిగ్ బాస్ కాదు, మాట్లాడుకుందాం రేపు. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.